హలో ఫ్రెండ్స్, ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి. రోజు ఏం రెసిపీ చేయాలా అని థింక్ చేస్తాం కదా, అలా థింక్ చేసే పని లేకుండా ఈ రెసిపీని ఫాలో అయిపోండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ. మనము ముందు రోజే అన్ని ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసేసుకొని అప్పటికప్పుడు కుక్కర్లో 10 నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. గోంగూర పులిహోర. గోంగూర పులిహోర నిజంగా చాలా అమృతంలాగా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీని ఫుల్ వాచ్ చేయండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే రెసిపీ మీకేమీ అర్థం కాదు. మీరు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర పులిహోర చేయడానికి ముందుగా గోంగూరని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత గోంగూర శుభ్రంగా కడిగేసేసి దీన్ని ఒక క్లాత్ పైన ఆరపెట్టేశాను. ఈ ఆరపెట్టిన గోంగూరని మనం ఇప్పుడు రెసిపీకి వాడుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ కప్పుతో కూడా మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను. 1 కప్పు గోంగూరని వేసేసుకోవాలి. ఫుల్గా నొక్కి పెట్టేసేయండి, కప్పు మెజర్మెంట్ చేయండి. ఇలా గోంగూర మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ పైన ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం కూడా ఎక్స్ట్రా వేయద్దు, 1 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇలా ఆకులన్నీ వాడిపోయినట్లుగా వేగిపోతాయి. వేగిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ రైస్. పులిహోర చేసుకోవడానికి రైస్ నేను ఇక్కడ నార్మల్ రైస్ని, సోనా మసూరి రైస్ 300 గ్రామ్స్ని మెజర్ చేస్తున్నాను. 1.5 కప్పు రైస్ని తీసుకోవాలి. దీన్ని 2 టైమ్స్ వాష్ చేసేసేయండి. వాష్ చేసి దీన్ని కూడా సైడ్ పెట్టేసుకోండి. గోంగూర వేయించేసి పెట్టుకోండి. ఆ తర్వాత రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మినపప్పు 2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ధనియాలు 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మిరియాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మెంతులు 3/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిర్చి 15 వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కొంచెం కారంగానే ఉంటాయి. కారంగా ఉన్న ఎండుమిర్చిని నేను ఇక్కడ వాడుకున్నాను. మీకు ఇంకా కారం కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులోకి 1 టీ స్పూన్ నూనె వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మొత్తం వేగే వరకు వేయించండి. నిదానంగా ఫ్రై చేసుకోండి. వేయించుకున్న తర్వాత మనము చింతపండు, 1 లెమన్ సైజ్ చింతపండు తీసుకుంటున్నాను. పెద్ద నిమ్మకాయ అంతా ఒక్కొక్కటిగా తీసుకోవాలి. దీనిలో ఎలాంటి ఇసుక లేకుండా, పీసులు లేకుండా, చింతపండు పిక్కలు లేకుండా శుభ్రంగా ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము వేయించుకున్న మసాలా దినుసుల్లోకి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోయేంత ఫ్రై చేయకండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని మసాలా దినుసుల్లోకి నువ్వులు 1 టీ స్పూన్ వేసుకోవాలి. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. 1 టీ స్పూన్ నువ్వులు ఖచ్చితంగా రోజులో మీరు తినే ఫుడ్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు విడివిడిగా వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్న ఈ మసాలా దినుసుల్ని ఒక ట్రేలోకి వేసేసుకొని గోరువెచ్చగా ఉన్నంత వరకు మాత్రమే ఉంచండి. గోరువెచ్చగా ఉన్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు ఇందులోకి 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోండి. 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గ్లాస్ జార్లోకి వేసేసుకొని స్టోర్ చేసుకోండి. ఎన్ని డేస్ అయినా సరే పాడవకుండా నిల్వ ఉంటుంది. డ్రై ఇంగ్రీడియంట్స్ని మనము 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏమీ పాడవదు. వేయించుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనము రెసిపీ గోంగూర పులిహోర 3 టేబుల్ స్పూన్ల నూనె కుక్కర్లో వేసేసుకోండి. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. ఇప్పుడు గుప్పెడు వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, ఎండుమిర్చి 3, మినపప్పు 1 టీ స్పూన్, వీటన్నిటిని కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి కారంగా ఉన్నవి 3 నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర ముద్దగా ఉండకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిక్సీ వేసి పట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకోవాలి. ఈ పులిహోర పొడి
2 టీ స్పూన్లు వేసేసుకోవాలి. మనం చేసుకునే ఏ పులిహోరలో అయినా సరే ఈ పొడిని వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. సాల్ట్ నేను ఇక్కడ 3-4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి అనుగుణంగా సాల్ట్ ని వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కడిగేసుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. బియ్యము ఇవి వేయించుకునే టైంలో కడిగేసి పెట్టుకొని నానబెట్టకూడదు, మెత్తగా అయిపోతుంది. బియ్యము డ్రైగా ఉండాలి. వీటిని 1 నిమిషం ఫ్రై చేయండి. ఫెస్టివల్ టైంలో కానివ్వండి, మనం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడైనా సరే ఈ మసాలా పౌడర్ని రెడీగా ఉంచేసుకుంటే మనము రెసిపీని కుక్కర్లో అయితే మనకి ఈ రెసిపీ త్వరగా అయిపోతుంది. కప్పున్నర బియ్యానికి 3 కప్పుల నీళ్లు వేయాలి. గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ పొడి పొడిగా అవ్వాలంటే మాత్రం కుక్కర్ కొంచెం ఆరిపోయిన తర్వాత మాత్రమే తీయండి. ఆరబెట్టండి, పొడి పొడిగా వస్తుంది. పొడి పొడిగా ఉండాలి అనుకుంటే చల్లారిన తర్వాత మాత్రమే మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని మీరు బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి నాకు రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చేసే లైక్ నా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తుంది.